ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కాలం గురించి భారతీయ మహర్షులు చాలా పరిశోధన, పరిశీలన, అధ్యయనం, ఆవిష్కారం చేశారు. ఇక్కడ కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎందుకంటే సర్వలోకములు సర్వజీవులు కాలబద్ధులే. కాలాన్ని అనుసరించితేనే జన్మిస్తారు, కాలాన్ని అనుసరిస్తేనే సాగుతూ ఉంటారు. అందుకే కలయతే నియతి ఇది కాలహ అని ఒక మాట ఉన్నది. కాలానికి మరొక పేరు నియతి. నియతి అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరగడం నియతి. సూర్యుడు ఉదయించడం అదొక నియతి, అది ఎవరు మార్చలేరు. అదేవిధంగా ప్రతివాడి జీవితం గడవడం కూడా నియతి. అయితే అది తెలుసుకుని అలా ఉన్న నియతి రూపమైన కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, అది కాలం అనగా పరిణామ స్వరూపం అర్థం చెప్పారు. ఇక్కడ కాలం మనకు కనబడుతుందా? ఎవరికైనా కాలం కనబడదు. అలాగని కాలం లేదంటారా? ప్రతివాడికి వస్తువులు కనబడితే, విషయాలు కనబడతాయి, కానీ కాలం కనబడదు కదా. అంటే జరుగుతున్న మార్పే కాలం యొక్క స్వరూపం అన్నారు. అంటే కాలం అనగా పరిణామ శక్తి అని అర్థం ఇక్కడ, మార్పు అని అర్థం ఇక్కడ. మార్పు రూపంలో కాలం కనబడుతూ ఉంటుంది. ఒకప్పుడు బాలురుగా ఉన్నవాళ్ళు తర్వాత యువకులు కావడం, ఆ తర్వాత వృద్ధులు కావడం, ఆ రూపంగా కాలం కనబడుతుంది. కనుక కనబడుతున్న వాటి యందు కాలాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? పరిణామ రూపంలో. అయితే మంచి పరిణామం రావాలి అంటే కాలం కూడా తన ఇష్టానుసారం ఇవ్వదు. మనం చేసేదాన్ని గమనిస్తూనే కాలం ఇస్తున్నది. కనుక కాలం పరమేశ్వరుడు ధరించిన స్వరూపంగా భావిస్తూ కాలరూపంగా పరమేశ్వరుడు కర్మఫలప్రదాత అవుతున్నాడు. అందుకే కాలం చాలా ముఖ్యమైనది కనుకనే కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. అది ఎలా చేయాలంటే కాల విభాగజ్ఞ అని ఒక మాట ఉంది. దీన్ని కాలజ్ఞత అంటారు. కాలజ్ఞత, కాలజ్ఞానం అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తుని చెప్పడం అని కాదు. ఇక్కడ కాలజ్ఞానము అంటే ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకోవడమే కాలజ్ఞానము. ఇది కాలజ్ఞత. అదొక మహాపురుష లక్షణంగా చెప్తూ రామాయణంలో రాముని గురించి చెప్తూ వాల్మీకి మాట అంటాడు, దేశకాల విభాగజ్ఞ. అంటే ఏ దేశంలో అంటే ఏ చోట ఎలా ప్రవర్తించాలి, ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలి, ఈ రెండూ తెలిసిన వాడు ఉత్తమ పురుషుడు. వాడు తన జన్మని సార్థకం చేసుకుంటాడు. జన్మని సార్థకం చేసుకోవడం అంటే ఎన్నో సాధించగలగడం. ఎన్నో సాధించగలిగిన గొప్ప జన్మ మనకు వచ్చింది. ఆ జన్మను సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే కాలాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. అందుకే ధర్మం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు ఎక్కడున్నావో దాన్ని బట్టి ధర్మం ఆచరించాలి. నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఆ కాలాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలి. అంతేగాని మండి వేసవిలో నాగలి పట్టుకొని దున్నుతాను అంటే కుదరదు. అది వర్షాలకు అనుకూలమైనప్పుడు దాన్ని దున్నాలి. అంతేగాని నేను కష్టపడ్డాను కదండి, నాగలితో దున్నాను కదా, కష్టే ఫలే అన్నారు కనుక వర్షాలు కురవకపోయినా నేను పని చేస్తానంటే అలాగా. కనుక నువ్వు కష్టపడ్డప్పటికీ సరైన కాలం ఉండాలి ఇక్కడ. అంటే కాలజ్ఞత, దేశము, ఈ రెండిటి యొక్క విభాగాలు తెలుసుకోవడం చాలా ప్రధానం. ఇది గమనించినప్పుడు ప్రతి క్షణం విలువైనదే అనే భావం ప్రతి వ్యక్తికి ఉండాలి. అంతేగాని ఆ కాలాన్ని అనవసరపు కార్యక్రమాలతో వ్యర్థం చేయరాదు అన్నారు ఇక్కడ. కనుక జీవన శైలి అంటే కాలానికి అనుగుణంగా ప్రవర్తించడం జీవన శైలి. ఇది ఎలా ఉంటుందంటే కాలం యొక్క విలువ తెలియాలి. సృష్టిలో అత్యంత విలువైనది ఏంటంటే కాలమే గొప్ప విలువైనది. అందుకే ఆ కాలం యొక్క విలువ తెలుసుకుని కాలాన్ని సద్వినియోగపరచుకోవడమే కాలానుగుణంగా ప్రవర్తించడము. కాలంలో వచ్చిన మార్పుల్ని నీకు అనుకూలంగా చేసుకోగలగాలి. అటువంటి విధానాన్ని చెప్తూ ఎప్పుడు కూడా ఆలస్యం పనికిరాదు అన్నారు ఇక్కడ. ఆలస్యము అంటే సోమరితనము, వాయిదా వేయుట. దీనికి దీర్ఘసూత్రత అని కూడా పేరున్నది ఇక్కడ. అంటే బద్ధకము, సోమరితనము, వాయిదాలు వేయడం, ఇవాళ అనుకున్న పని రేపు చేద్దామని అనుకోవడం, ఇలాంటివి కూడదు అని చెప్తూ కాలం యొక్క సద్వినియోగమే ఉత్తమ జీవన శైలి అని చెప్తున్నది. ఇది వేద జీవనం నిర్దేశిస్తున్న అద్భుతమైన అంశం. అంటే ప్రతి క్షణం సార్థకం చేసుకోగలగాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం జ్ఞానంతో ప్రకాశించాలి. జ్ఞానంతో ప్రకాశించడం అంటే అర్థం ఏంటంటే తెలివిగా ప్రవర్తించాలి అని అర్థం ఇక్కడ. పైగా జ్ఞానాన్ని సముపార్జించడం కోసం కాలం వినియోగింపబడాలి, జ్ఞానంతో కాలం వినియోగింపబడాలి. అంటే మంచి తెలివి ఉంటేనే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. మూర్ఖుడు బాగా శ్రమ పడతాడు కానీ సాధించలేడు. కానీ తెలివైన వాడు తక్కువ శ్రమతో ఎక్కువ సాధించగలడు. ఎందుకంటే తెలివితో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అందుకే ఎప్పుడైనా సరే సకాలంలో సరి అయిన పని చేయడమే చాలా ముఖ్యమైన అంశము. అందుకే ఒక ప్రవర్తన సరళి మనకి ఏర్పరిచారు, ఒక దినచర్యను ఏర్పాటు చేశారు.
అందులో నిద్రతో ఎక్కువ కాలం వెళ్ళకూడదట. అలాగని చెప్పి నిద్ర లేకపోయినా ప్రమాదమే. నిద్ర ఎందుకంటే మళ్ళీ శక్తి పుంజుకోవడం కోసం నిద్ర. అదొక విశ్రాంతి. విశ్రాంతి అంటే విరామం. కొన్ని పనుల మధ్య ఉన్నటువంటి విరామాన్ని విశ్రాంతి అంటున్నాం. కానీ ఏ పని లేకుండా విశ్రాంతి తీసుకుంటే దాని విశ్రాంతి శబ్దం అనరు అక్కడ. అది విరామం కాదు, పని పాటు లేని తనం అంటారు. కానీ సోమరితనం, బద్ధకం, వీడి విశ్రాంతి అని పేరు పెట్టుకోకూడదు. బాగా కష్టపడ్డవాడికే కాస్త పుంజుకుని మళ్ళీ పనిలోకి దిగడానికి కావాల్సిన విరామం పేరు విశ్రాంతి అన్నాం కదా. అందుకే ప్రతి క్షణం సార్థకం చేసుకోగలగాలి. నిద్రకి ఎంత సమయం ఇవ్వాలో కూడా మన పెద్దవాళ్ళు నిర్దేశించేశారు. ఆ రాత్రి అనేది దానికి చెప్పారు. పైగా ఆ బ్రాహ్మీ ముహూర్త కాలం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ సమయం దైవంతో అనుసంధానం చేసుకోవాలి, ఏ సమయం ప్రపంచంతో అనుసంధానం చేసుకోవాలి, ఏ సమయం వ్యక్తిగత భోగాలకు అనుసంధానం చేసుకోవాలో విభాగం చేశారు. ఈ దేశకాల విభాగముల గురించి కూడా మనకి రామాయణంలో భరతుడితో మాట్లాడుతున్నప్పుడు రాముడే చెప్తాడు. ముఖ్యంగా ప్రాతకాలం భగవత్ కార్యాలకి, ధర్మకార్యాలకు వినియోగించాలి. ఆడ తర్వాత మధ్యాహ్న కాలం అంతా లౌకికమైన కార్యక్రమాలు, అది వృత్తి, వ్యాపారం ఇత్యాదులు వినియోగించాలి. రాత్రి వేళ ఒక విచారణకి, ఒక శాంతికి, ఒక భోగానికి వినియోగించుకోగలగాలి. మానవుడి శరీరం అన్నాక అది ఇంద్రియాల లక్షణమే భోగాన్ని కోరుకుంటుంది. కానీ ఆ భోగం ధర్మబద్ధమైన భోగం కావాలి, దానికి సమయం. అదేవిధంగా నీకంటూ ఆత్మవిచారణకు కూడా సమయం కావాలి కదా. వీటికి గాను ఒక కాలం చెప్పారు. ఇలా విభాగం చేసుకోవాలి అని చెప్తున్నారు. కాలం ఒక అవకాశం ఇస్తుంది నీకు. ఆ అవకాశాన్ని అలసత్వం చేత, వాయిదా చేత పక్కన పెట్టకూడదు. అది అందుకోగలగాలి. ఆ సమయాలకు నువ్వు హాజరు కాగలగాలి. లేకపోతే అది అందుకోలేవు. హాజరు అంటే సన్నద్ధంగా ఉండడం, సద్వినియోగం చేసుకోవడం, ఇది హాజరవడం. దీని గురించి చెప్తూ స్మృతుల్లో ఒక మాట ఉన్నది. విలంబం నాచరే ధర్మం చలం చిత్తం వినశ్యతి ఇంద్రేణాగత్య సంవాద ఏవ ధర్మ ఉదాహృత అని ఒక మాట కనబడుతున్నది. ఇది స్మృతుల్లో చెప్తున్నారు. ఎప్పుడు కూడా విలంబం చేయకూడదు. విలంబం అంటే ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆలస్యం చేసేమంటే అవకాశం చేజారిపోవచ్చు, బుద్ధి కూడా మారిపోవచ్చు. అది గొప్ప మాట అండి. చలం చిత్తం వినశ్యతి, బుద్ధి కూడా మారిపోవచ్చు. ఒకప్పుడు ధర్మరాజు ఏదో ఒక దాన కార్యం గురించి మాట్లాడేటప్పుడు తర్వాత చేద్దామని అన్నట్ట. భీముడు వెంటనే అప్పుడే చేసేట. నువ్వు ఇప్పుడే చేసేవేంటి, రేపో మాపో చేయవచ్చు కదా అంటే, అప్పుడు భీముడు ఒక మాట అంటాడు, రేపు మీద నీకు అంత నమ్మకం ఉందా అన్నయ్య అని. అంటే రేపని ఉంటుంది, అప్పుడు నేను ఉంటాను అనుకుంటున్నావా? కానీ ధర్మాచరణ చేసేటప్పుడు మాత్రము ఈ క్షణమే శాశ్వతం అనుకుని చెయ్యాలి. అంతేగాని ఇంకా కాలం ఉంది కదా అనకూడదు. అలాగని రేపు నేను ఉండనేమో అనేటువంటి భయంకరమైన భావము కూడదు. అంటే ధర్మం ఆచరించేటప్పుడు అలా చెయ్యాలన్నారు ఇక్కడ. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అనేటువంటి సూక్తి కూడా మనకు కనబడుతుంది. ఇందులో చెప్తున్న గొప్ప మాట ఇంద్రేణాగత్య సంవాద ఏష ధర్మ ఉదాహృత అనే మాట. ఇంద్ర అగస్త్యుల సంవాదంలో ఈ ధర్మమే చెప్పబడుతోంది అని స్మృతి. స్మృతి అంటేనే శృతిలో ఉన్నదాన్ని స్మరించేది స్మృతి. అంటే వేదంలో చెప్పిందాన్ని స్మరిస్తున్నది. ఈ వేదంలో ఇంద్ర అగస్త్య సంవాదం అని ఒక వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతం ప్రకారంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే విలంబం నాచరేత్ ధర్మే, ధర్మమునందు ఆలస్యం పనికిరాదు. ఎందుకంటే చలం చిత్తం, చిత్తం ఎప్పుడు ఒకలా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది కనుక ఎప్పుడు ధర్మం తోచిన వెంటనే చేయాలి. ఇవాళ దానం చేయాలి అనిపించింది, వెంటనే చేసేయాలి. అదే మంచి ఆలోచనప్పుడు వెంటనే చేయాలి. ఇక్కడ దీనికి ఉదాహరణగా ఈ కథను చెప్తున్నారు, ఇంద్ర అగస్త్య సంవాదం అని. ఇంద్రాగస్త్య సంవాదం అనేది ఋగ్వేదంలో కనబడేటువంటి గొప్ప కథ. ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆహుతినిస్తున్నాడు. అందులో మహశ్చిత్ అనేటువంటి మంత్రం చెప్తూ ఇంద్రుణ్ణి ఉద్దేశిస్తూ ఆహుతి ఇవ్వబోతుంటే ఇంద్రుడప్పుడు రాజ్యాభిమానవశాత్, రాజ్యాభిమానము వలన ఆ సమయానికి ఆహుతి అందుకోలేదు. రాజ్యాభిమానం అంటే అనేక రకాల కారణాలు చెప్పవచ్చు. దీనికి వ్యాఖ్యానం అనేక విధాలుగా చెప్పవచ్చు. ఒకటి, ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి కనుక ఆ పనిలో ఉండడం వల్ల అనొచ్చు. లేదా ముల్లోకాలకు అధిపతి నేను కదా అని అభిమానం అంటే అహంకారం ఏర్పడి అందుకోవడంలో ఆలస్యం చేశాడు ఆయన. అహంకారం ఉంటే వెంటనే బయలుదేరారు. అహంకారం వల్ల, అభిమానం వల్ల కొంచెం ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే ఎత్తిన ఆహుతి అతను అందుకోలేదో దాన్ని వ్యర్థం చేయకూడదు. ఆ వ్యర్థం చేయకుండా అప్పుడు మరుద్గణములకు ఆహుతినిచ్చాడు అగస్త్య మహర్షి. మరుద్గణములు అందుకున్నారు. కొంతసేపు ఇంద్రుడు వచ్చాడు. వచ్చిన ఆహుతి ఏది అన్నట్టు చూశాడు. పిలిచినప్పుడు అసలు ఆహుతి అంటే ఆహూత, నేను ఆహ్వానించినప్పుడు నువ్వు అందుకోవాలి. స్వాహ అన్నానెప్పుడు ఆ దేవత ఆహ్వాన వాచకం, అప్పుడు నువ్వు వచ్చి అందుకోవాలి. ఆ సమయం నువ్వు అందుకోలేదు. ఆ విలంబం కారణంగా మరుద్గణములకు ఇవ్వవలసింది. అయినా పర్వాలేదులే, తర్వాత నీకు ఇస్తానన్నాడు.
ఆ తర్వాత ఇస్తానని ఎప్పుడు అగస్త్యుడు అన్నాడో అప్పుడు ఇంద్రుడు అన్నాడు, తర్వాతని ఎవరు నమ్మగలరయ్యా? ఆ కాలమే ముఖ్యం. తర్వాత అన్నప్పుడు చిత్తము మారవచ్చు, ఆ తర్వాత ఎన్నో మార్పులు జరగవచ్చు. అందుకే ఎప్పుడు విలంబం అనేది, ఆలస్యం అనేది ప్రమాదకారి. వచ్చినప్పుడు అందుకోగలగాలి. అదే నూనమస్తి నో శ్వః కస్తద్వేత యదద్భృతం. ఈ మాటలు ఏంటంటే నూనమస్తి నో శ్వః, రేపు అనేది లేదు. కస్తద్వేద యదద్భుతం, ఏది జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే అన్యస్య చిత్తమభి సంచరేణ్ యముతాధీతం వినశ్యతి అని మాట చెప్పారు ఇక్కడ. ఎప్పుడు చిత్తం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? ఇది ఋగ్వేదంలోని మంత్రం. మనం అర్థం చేసుకోవడానికి ఎలా చదువుకోవాలో అలా చదువుకున్నాం. మళ్ళీ మంత్ర ప్రకారంగా స్వరాలతో కాకుండా విషయాన్ని తెలుసుకున్నాం ఇక్కడ. ఇది ఇంద్ర అగస్త్య సంవాదం అని చెప్పారు. ఈ కథలో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మానవులకు ఉపదేశిస్తున్న గొప్ప అంశము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అనేది కూడదు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. ఇలాంటి విషయం చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పినట్లయితే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారు. లేకపోతే బద్ధకంతోనో తత్కాల సుఖం కోసమో చెయ్యవలసిన పనిని వాయిదా వేస్తే తర్వాత కాలం ఇలాగ అనుకూలంగా ఉంటుందని చెప్పలేం కదా. అప్పుడు మళ్ళీ తెచ్చుకున్న వెనక్కి రాదు. అందుకే బాల్యంలో చదువుకునేటప్పుడు ఆ చదువు మీద దృష్టి పెట్టి ఇతరత్ర వినోదాల వైపు, విందుల వైపు పరిగెత్తకుండా దాని మీద ఏకాగ్రం పరిచినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. అప్పుడు అలా కాకుండా ఆ చదువు విషయంలో విలంబం చేస్తే తర్వాత అయ్యో అప్పుడు నేను చదువుకుంటే బాగుండేదో అని బాధపడవలసి వస్తుంది. అందుకే భగవంతుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంలో చెయ్యగలిగిన ఒక శక్తి మనలో ఉంటుంది. తర్వాత ఈ శక్తి తర్వాత సమయంలో వస్తుందని చెప్పలేం. అందుకే యవ్వనంలో చేయగలిగినది వృద్ధాప్యంలో చేయలేం. ఆ కారణం చేత యవ్వనంలో చేయగలిగింది యవ్వనంలోనే చేయాలి. ఈ విషయాన్ని అనేక రకాలుగా చెప్తూ, ఎవడైతే వర్ష ఋతువులో కష్టపడి పండిస్తాడో వాడు వర్షాలు లేని కాలంలో సుఖంగా ఉంటాడు కదా అని చెప్తారు ఇక్కడ. అంటే అర్థం, వర్షం రూపంలో కాలం మనకు అనుకూలించినప్పుడు దానిని పంటలు పొందడం కోసం వినియోగించుకుని శ్రమ పడితే ఆ తర్వాత వచ్చిన ఫలంతో చక్కగా క్షేమంగా ఉండవచ్చు. అందుకే కాలాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది అనేక విధాలుగా అన్నిటికీ అన్వయిస్తుంది ఇక్కడ. ఎందుకంటే జీవితమే ఒక కాలానికి నిబద్ధమై ఉంటుంది ఇక్కడ. ఈ జీవితంలో వివిధ దశలు ఉంటాయి మనకి. ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి చెయ్యగలం. అందుకే యవ్వనము మొదలైన వచ్చినప్పుడు వినోదించాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కనుక భోగాలు అనుభవించాలనిపించి కేవలం భోగాలు అనుభవించడం కోసమే జీవితం అంతా వెచ్చించేస్తుంది. ఎంత భోగం అనుభవిస్తే ఇంద్రియ బలం అంత క్షీణిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు తర్వాత ఇంద్రియములు తొందరగా బలహీనమైపోతాయి. కొందరికి నిజానికి వార్ధక్యం కంటే జర వచ్చేస్తుందండి. వార్ధక్యం అంటే పెద్దరికం, జర అంటే కృషించుట అని అర్థం ఇక్కడ. వయస్సు పెద్దవడం వేరు, శరీరంలో అవయవాలు క్షీణించడం వేరు. అవయవాలు ఎందుకు క్షీణించాయి అంటే యవ్వన కాలంలో ఉన్న శరీరాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియక కేవలం భోగాలు అనుభవించడం కోసమే అని ప్రవర్తించడం వల్ల రజోగుణ తమో గుణములైన సుఖములు ప్రోగు చేసుకోవడం వల్ల బలహీనపడ్డాడు. అదే ఆ సమయంలో జాగ్రత్తగా ఉండి శరీరాన్ని వ్యాయామంతోనూ అదేవిధంగా నియమితమైనటువంటి ఆహారంతోనూ నియంత్రించి ఉన్నట్లయితే, అంటే భోగాన్ని నియంత్రించగలిగితే శరీరంలో శక్తి పెరుగుతుంది. అంతేగాని భోగాన్ని విడిచిపెట్టమని కాదు, భోగాన్ని నియంత్రించాలి. ఆ నియంత్రించడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అలా శక్తి పెరిగితే నీకు వృద్ధాప్యం వచ్చిన జర రాదు అన్నారు. అంటే ఆయువు కూడా పెరుగుతుంది. అందుకే కొందరు చెప్తుంటారు వృద్ధాప్యం అంటే ఏమిటంటే యవ్వనంలో నవ్వుతూ చేసిన దాన్ని ఏడుస్తూ అనుభవించే కాలమే వృద్ధాప్యం అంటూ ఉంటారు. ఎందుకంటే యవ్వనంలో ధర్మం గురించి చెప్పినా భగవంతుడి గురించి చెప్పినా పట్టదు. ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. వాడు తర్వాత యవ్వనం దాటిపోయిన తర్వాత శరీరానికి ఒకవేళ సాధన చేద్దామన్నా శరీరం అనుకూలించదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా చూస్తుంటే కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అని, ఆ సద్వినియోగం ఎలా పరుచుకోవాలి, నియంత్రణ ఎలా చేయాలి అనే 2 ప్రశ్నలకు సమాధానమే ధర్మం అనేది అక్కడ ప్రవేశిస్తుంది. అది ధర్మం చెప్తుంది భోగం ఏ పరిధిలో చేయాలి, ఏ హద్దులో భోగం ఉండాలి. అలా హద్దులో ఉన్నప్పుడు నువ్వు కాలాన్ని చక్కగా విభాగం చేసుకోగలవు. అందుకే భోగానికి సమయం ఎంత వినియోగించాలి, జ్ఞానానికి జ్ఞాన సౌభార్యానికి ఎలా వినియోగించుకోవాలి, ధర్మాచరణకి ఎలా వినియోగించుకోవాలి, ఇవి తెలిసి కాలాన్ని మనం ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోగలిగితే ఆ కాలం సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అది జీవితం అంతా కూడా మేనేజ్మెంట్ ఆఫ్ టైం, కాలాన్ని ఎలా నిర్వహిస్తున్నావన్నదే జీవిత శైలి అవుతుంది. ఇక్కడ ప్రతి కాలంలో ఒకానొక అనుకూలమైన అవకాశం ఉంటుంది. అదేదో పట్టుకోగలిగారు. ఇక్కడ భగవంతుడు యవ్వనం ఇచ్చాడు అంటే అది గొప్ప అవకాశం ఇచ్చాడని అర్థం. ఇక్కడ శరీరానికి బుద్ధి బాగా పనిచేస్తుంది, ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కనుక వాటిని మంచి పనుల కోసం
అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనల కోసం వినియోగించుకోవాలి. అయితే ఆధ్యాత్మిక సాధన చేస్తే ఏం ప్రయోజనం అని చాలామంది అంటూ ఉంటారు. ఏం ప్రయోజనం అంటే ఆధ్యాత్మిక సాధన వల్ల నీలో నిద్రాణమైన మహాశక్తి జాగృతమవుతుంది. అది గొప్ప రహస్యం అంటే. అందుకని ఆధ్యాత్మిక సాధన వల్ల ఎక్కడో పైలోకాల నుంచి ఎవరో వచ్చి కింద పడతారు, వరాలు ఇచ్చేస్తారు అనుకోవద్దు. ఆధ్యాత్మిక సాధన వల్ల మనలో ఉన్న ఒక దివ్య శక్తి జాగృతమవుతుంది. అలా జాగృతం చేసుకోవాలంటే ఆయువు ఉన్నప్పుడే, బుద్ధి ఉన్నప్పుడే చక్కగా ముందే చేయగలగాలి. అంతేగాని ముందు భోగాలన్నీ అనుభవించేద్దామండి, తర్వాత ఆ సాధన చేద్దామంటే అలాగా. కనుక మనకి ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడు సాధన చేయాలి. ఈ విషయాన్ని ధూర్జుడు చెప్తూ, దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూడియున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని అద్భుతంగా తెలియజేశాడు. అందుకే దీపముండగి ఇల్లు దిద్దుకోవాలి అనే మాట కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు విద్యార్థి దశలోనే మానవుడు తెలుసుకోగలగాలి. విద్యార్థి దశ అంటే మళ్ళీ కళాశాలకు వెళ్ళే దశ కాదు, ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి. అలా గమనించితే అప్పటి నుంచి తానేమిటి, తన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. అదే ధర్మం కదా. విద్యార్థి కర్తవ్యం ఆ పేరులోనే తెలియజేస్తున్నది. అంటే విద్యని నేర్చుకునేవాడే, విద్య కావాలనుకునేవాడే విద్యార్థి. కనుక ఆ సమయంలో ప్రాధాన్యం ఏమిటి? విద్య. దానికోసం కాలాన్ని వినియోగించుకోవాలి. అంతేగాని విద్యని పక్కన పెట్టి వినోదాల కోసమో ఇతర వైపు వెళ్ళినట్లయితే ఏమవుతారు. కనుక ఎప్పుడు ఏ పని చేస్తున్నామో అప్పుడు ఆ పని చక్కగా చేయగలిగితే ఆ పని సత్ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇలాగా కాలాన్ని చక్కగా నిర్వహించేవాడికి అనవసరపు దిగుళ్ళు ఉండవు, బెంగలుండవు, భయాలు ఉండవండి. ఎవరైతే కాలాన్ని చక్కగా వినియోగించుకోరో వాళ్ళకి ఇవన్నీ ఏర్పడతాయి. అది ఉత్తమ పురుషుల కాలం ఎలా నడుస్తుంది, మిగిలిన వాళ్ళ కాలం ఎలా నడుస్తుంది అని చెప్తూ, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవా అని కూడా చెప్పారు ఇక్కడ. అంటే మంచి అభిరుచి కల వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి విద్యను నేర్చుకుని ఆ విద్యల్లో నేర్చుకున్న దాని ప్రకారం ఆలోచిస్తారు, దాని ప్రకారం ఆచరిస్తారు. కనుకనే కాలం విద్యా సముపార్జనకి, సముపార్జించిన విద్యను ఆచరణలో పెట్టడానికి వినియోగించుకుంటారు మహాత్ములు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యసనేనచ వ్యసనాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారు. వ్యసనాలు అంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ శరీరంతో ఏవో సుఖాలు పడాలి, ఆ సుఖాల కోసం వెంపర్లాడమే వ్యసనం. అలాగే వ్యసనం అంటే మరొక అర్థం దుఃఖం. రెండిటికి ఒకటే పదం ఎందుకు వాడారంటే రెండు కలిసే ఉంటాయి కనుక. కానీ సుఖాల కోసం వెంపర్లాడేవాడికి దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడు సుఖ దుఃఖాల గురించి ఆలోచించుకుంటూ సుఖపడాలి, దుఃఖం పోవాలి, సుఖపడాలి, దుఃఖం పోవాలి ఇదే అనుకుంటారు. కానీ జ్ఞానం సముపార్జించాలి, మంచి చేయాలని అనుకునే వాళ్ళు ఎంతమంది అండి? కనుక 100కి 99 మంది సుఖపడాలి అనుకునే వాళ్ళే తప్ప జ్ఞానం సముపార్జించాలి, ఆ జ్ఞానంతో మంచి పనులు చేయాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ. అందుకే ఆ సుఖాల వెనక వెంపర్లాట, దుఃఖపడ్డాన్ని వ్యసనం అన్నారు. ఇక ఆ తర్వాత నిద్రయా, నిద్ర ఇది కాలం లేకుండా నిద్రపోవడం. కానీ సకాలంలో సరి అయిన నిద్ర ఉంటే ఆరోగ్యకరమే. కానీ ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రపోతే అది ప్రమాదకరం. అసలు నిద్ర లేకపోవడం అనారోగ్యకరమే, కానీ అతి నిద్ర కూడా ప్రమాదమే కదా. అతి నిద్ర కుంభకర్ణ లక్షణం. పైగా నిద్ర, తంద్ర ఇవన్నీ తమో గుణాన్ని పెంచుతాయి. కనుకనే మూర్ఖులైన వాళ్ళు అయితే నిద్రతో లేదా వ్యసనాలతో లేదా కలహాలతో అన్నారు. ఇదొకటి పెద్ద ప్రమాదకారి. కలహాలు అంటే ద్వేషభావంతో వాడి గురించి చెడుగా అనుకోవడం, వీడి గురించి చెడ్డుగా భావించడం, లేదా చెడు చెయ్యడం. చెడు రెండు విధాలు. ఇంకోటి గురించి చెడ్డగా అనుకోవడం ఒకటి, వాడు చెడు చేయడం ఒకటి. పైగా వాడు వీడు పడకపోవడం వల్ల మాట తూలుతారు, పనుల్లో కూడా ప్రమాదాలు, ఆ ద్వేషం చూపిస్తారు. కలహం ఎన్ని రకాలుగా ఉంటుందండి. కేవలం పడి కొట్టుకోవడం మాత్రమే కాదు, వాడి గురించి వీడి గురించి చెడ్డగా అనుకోవడం కూడా కలహమే. అంతేకాదు వాడిని చూసినప్పుడల్లా ద్వేషభావం కలగడం కూడా కలహమే. ఇలా లోకంలో ఉన్న చెడు గురించి చర్చ చేస్తూ వాడి పట్ల వీడి పట్ల ద్వేషంతో కొందరు కాలక్షేపాలు చేస్తారు, కొందరు నిద్రతో కాలక్షేపం చేస్తారు, కొందరు వ్యసనాలతో కాలక్షేపం చేస్తారు. మహాత్ములు మాత్రము విద్యని కావ్యశాస్త్రాదుల ద్వారా గ్రహిస్తూ ఆ గ్రహించడంలో ఆనందిస్తారు. జ్ఞానం సంపాదించడమే గొప్ప ఆనందం. జ్ఞానం అంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అవి కావ్య శాస్త్రాదుల నుంచి వస్తాయి. అలా ఉత్తమ శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం కోసం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలా సముపార్జించినటువంటి జ్ఞానం తమ ఆలోచనగా, ఆచరణగా చూపిస్తూ ఆ కాలం యొక్క ప్రభావాన్ని వినియోగించుకోగలుగుతారయ్యా అని చెప్పారు. ఇలాగా కాలం గురించి గొప్ప ప్రణాళికలు మనకు అనేక చోట్ల గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన కావ్యాలన్నీ విట్టి చెప్తూ ఉంటాయి.
అందుకే వినోదాలు భోగాలు అనుభవించడం కోసం కాలాన్ని వినియోగించినవాడు దుర్యోధనుడు. అలా కాకుండా విద్యని, తపస్సుని, శక్తిని, జ్ఞానాన్ని పోగు చేసుకోవడం కోసం కాలాన్ని సద్వినియోగపరుచుకున్నాడు ధర్మరాజు. దానికి వనవాస కాలమే మనకు పెద్ద ఉదాహరణ. వనవాస కాలం అంతా నిజానికి భోగాల్లో ధర్మరాజుకి. ఒకవేళ రాజుగా ఉన్నా అని బాధ్యత చూపిస్తాడు కానీ భోగం చూపించాడు. అంతేగాని నాకు కాలం ప్రతికూలించింది అని ఏడుస్తూ కూర్చోలే. ఆ కాలాన్ని తపస్సుకు వినియోగించుకున్నాడు. మహర్షులతో సంభాషణ చేశాడు. తర్వాత చేయబోయే యుద్ధానికి కావలసిన శక్తినంతటినీ పోగు చేసుకున్నాడు మహానుభావుడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత రాజ్యానికి వచ్చిన ధర్మరాజు పాలన ఎలా చేశాడో మనకు భారతం వర్ణిస్తుంది. ఆయన భోగ అనుభవంతో కాలం గడపలేదు. కొందరికి అధికారం పదవి రాగానే భోగం అనుభవించాలి, సంపాదించాలి, తన కోసం పోగు చేసుకోవాలనుకుని కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటారు. కానీ తనకు సంప్రాప్తించినటువంటి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలన చేయడం కోసం ప్రతి క్షణం సార్థకం చేసుకున్నాడు. అంటే సంపద లేనప్పుడు సార్థకం చేసుకున్నాడు, సంపద ఉన్నప్పుడు సార్థకం చేసుకున్నాడు. కనుక కాలం నాకు సంపద ఇవ్వలేదని, కాలం సంపద ఇచ్చింది అని కాలం మీద నెపం వేయకూడదు. సంపద లేని కాలంలోనూ, సంపద ఉన్న కాలంలోనూ లేకపోవడాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే తనకి పదవి సంపద లేనప్పుడు పలకరించేవాడు ఎవడూ లేడు. పలకరించేవాడు ఎవడూ లేనప్పుడు సాధన హాయిగా చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేశారు? వచ్చిన తర్వాత వాటిని ఎలాగా ప్రజాక్షేమానికి వినియోగించుకోవాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎంతున్న జీవితం చిన్నది. ఈ చిన్నదైన జీవితంలో దొరికిన అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. జీవితం చిన్నదంటే ఇప్పుడున్న జీవితం ఒక పుట్టుక ఒక చావు మధ్య ఉండదు. కానీ జీవితం చిన్నదే కానీ జీవుడు శాశ్వతుడు తెలుసుకోవాలి. కనుక తనకున్న జీవితం చిన్నదే అని తెలుసుకుని ఇందులో ఉన్న ప్రతి భాగం అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య అవస్థని సార్థకపరచుకోవాలి. బాల్య కౌమార యవ్వనాల్లో క్రమశిక్షణ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే వాడికి వార్ధక్యం బరువు కాదు, వాడి ఇంకొకరికి బరువు కాడు కూడా. అప్పటికి కూడా చైతన్యవంతంగా ఉండగలడు. కనుక అనేక మంది బాల్య కౌమార యవ్వన కాలాల్లో వాళ్ళు సంపార్జించిన జ్ఞానం, శరీరానికి అందించిన శిక్షణ, నిగ్రహణ, వీటి వల్ల ఒక శక్తి కలిగి ఆ శక్తితో జీవితమంతా హాయిగా ఉంటారు. ఎందరికో జీవితాన్ని ఇవ్వగలరు. కనుకనే జీవితం, కాలం ఈ రెండింటి గురించి అర్థం చేసుకొని కాలానుగుణంగా జీవితం మలచుకోవాలి అనే అద్భుత భావాన్ని వివిధ వృత్తాంతాలతో, వివిధ వాక్యాలతో అందించిన వేద ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి.